సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పంచ్ డైలాగులు రాజకీయ దుమారం రేపుతున్నాయి. కమ్యూనిస్టులు కడియం శ్రీహరిపై ధ్వజమెత్తేలా చేశాయి. జనగామ జిల్లా చిల్పూర్ మండలం కృష్ణాజీగూడెంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన కొన్ని వ్యాఖ్యల పట్ల కమ్యూనిస్టులు కన్నెర్ర చేస్తున్నారు. కృష్ణాజీగూడెం గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి సిపిఎం నాయకులు మద్దతు తెలిపి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆ పొత్తులను తప్పుపట్టిన కడియం శ్రీహరి సిపిఎం స్థానిక నాయకత్వంపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. కమ్యూనిస్టు నాయకుల సిద్ధాంతాలు మరచి అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని, మద్యానికి అమ్ముడుపోతున్నారని విమర్శలు చేశారు కడియం శ్రీహరి. అయితే కడియం శ్రీహరి వ్యాఖ్యలపై సిపిఎం రాష్ట్ర నాయకత్వం తీవ్ర స్థాయిలో మండిపడింది. తమ పార్టీ నాయకులను తాగుబోతులతో పోల్చిన కడియం శ్రీహరి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. ఎవరో అవకాశవాదో, ఎవరో పూటకో పార్టీ మారుతున్నారో ప్రజలకు తెలుసనన్నారు వెస్లీ. వీళ్ళు బీఆర్ఎస్ తో తిరుగుతున్నారు. రాష్ట్రంలో జిల్లాలో సిపిఎం వాళ్ళు కాంగ్రెస్ పార్టీని బలపరిస్తే ఇక్కడనేమో బీఆర్ఎస్ బలపరుస్తున్నారు. వీళ్ళకి ఏమైనా విధానం ఉందా, వీళ్ళకి ఏమైనా సిద్ధాంతం ఉందా అని నేను అడుగుతున్నా. అంటే అవకాశవాదులు అంతే తప్ప మరొకటి కాదు. ఊరు బాగుపడాలని వాళ్ళకు లేదు, ఊరు మంచిగా ప్రశాంతంగా ఉండాలని వాళ్ళకి లేదు. కావాలి వాళ్ళ పూట గడవాలి, ఆ పూట కింద తిండి దొరకాలి, సాయంకాలం కాగానే ఇంత మందు దొరకాలి, అంతే తప్ప మరొకటి లేదు. కడియం శ్రీహరి ఆయన ఎమ్మెల్యేగా ఉండి ప్రచారానికి వెళ్ళినటువంటి అతను అక్కడ ఉండేటటువంటి సిపిఎం వాళ్ళు బీఆర్ఎస్కు ప్రచారం చేస్తున్నారనేటటువంటి పేరుతో ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు రాష్ట్రంలో ఒక దేశంలో ఒక రకమైనటువంటి విధానం అనుసరిస్తూ ఇక్కడ బీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నారు. ఇలాంటి అవకాశవాదులని, అట్లాగే పూట కోసం ఉండేవాళ్ళని, మందు కోసం చూసే వాళ్ళని చెప్పేటటువంటి అవమానించేటటువంటి పద్ధతులు ఆయన మాట్లాడారు. ఆయన బేషరతుగా వెంటనే క్షమాపణ చెప్పాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తుంది. ఎవరు అవకాశవాదులో, ఎవరు పూటకొక మాట్లాడుతారో, పూటకొక రాజకీయ పార్టీలో ఉంటారో, ఎవరు మందుకు వీటికి అమ్ముడబోతారో అనేటటువంటి విషయం మొత్తం ప్రజానీకానికి తెలుసు.